హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు బెహరన్లా ఈద్ హాలిడేస్ అని చెప్పిన కదా, 3 days వచ్చినాయి. దాంట్లో సండే రోజు అనమాట. ఇది సండే రోజు మార్నింగ్ అయితే లేవ్వలేదు, ఎందుకంటే నైట్ కొంచెం లేట్గా పడుకున్నాం కాబట్టి కొంచెం లేట్గా లేచి లంచ్ చేసేసినాం. లంచ్ చేసేసి కొంచెం పడుకొని ఈవినింగ్ టైంలోనైతే అట్లా బయటకు వెళ్ళినాం. 5:30కి అట్లా 5కి వెళ్ళినాం. 5:30 వరకు రీచ్ అయినాం. అక్కడ అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే హాలిడేస్ మళ్ళీ ఫస్ట్ డే కాబట్టి ఫుల్ మంది ఉండే. మళ్ళీ ఎండ కూడా ఎక్కువ ఉండే. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా బేరన్లా, అందుకే 5:30కి రీచ్ అయినా కూడా మేము 6 వరకు కార్లోనే కూర్చున్నాం, ఎందుకంటే కొంచెం ఎండ ఎక్కువ ఉండే అందుకే. ఇది మల్కియా బీచ్. వేరే బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడికి వెళ్దామని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే బాగుండు అనిపించింది, ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడనైతే. కానీ మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది, నైట్ అయిపోతుంది అని ఇక్కడికే వచ్చినాం. రితవ్ అయితే ఫస్ట్ టైం బీచ్కి రావడం. ఇడు ఎట్లా ఫీల్ అవుతాడో అని అనుకున్నా, కానీ మంచిగా ఆడుకున్నాడు, ఎంజాయ్ చేసిండు. చార్వి అయితే 1.5 yearకి అట్లా వచ్చింది ఫస్ట్ టైం. దానికి అప్పుడు తెలుసుండే, ఎందుకంటే వీడియోస్లలో చెప్తుండే కాబట్టి బీచ్కి వెళ్దామని వచ్చింది. ఇంకేం తెలియదు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత చూసి మంచిగా ఫీల్ అయిండు అండ్ మంచిగా ఆడుకున్నాడు కూడా. అవి కొంచెం సాల్టీ వాటర్ కదా, సాల్ట్ ఉంటాయి, కొంచెం అట్లా ఫేస్ మీద పడి నోట్లోకి వెళ్ళేసరికి వాటిని చప్పరిస్తున్నాడు. సాల్ట్ అంటే బాగా సాల్ట్ ఉంటుంది, చిన్న స్క్రాచ్ కానీ ఏమన్నా దెబ్బలు ఫేస్ పైన ఏమన్నా పింపుల్స్ అటువంటివి ఉన్నా కూడా ఫుల్ మంటనైతే ఉంటుంది. ఇది మల్కియా బీచ్. ఈ కొంచెం దూరం వరకు కూడా మనకి లోతు అనేది లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు, వీడియోస్లలో కనిపిస్తుంది. రితవానికి కూడా కింద కాళ్ళు అందుతున్నాయి కొంచెం దూరం వెళ్ళినాక కూడా. వెనక బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా ఉంది కదా. వీడిని ఇట్లా బెలూన్లో కూర్చోబెట్టినప్పుడు ఒకటేసారి లోపలికి జారిండు, అంటే పడలేడు, అందులో కూర్చునేది ఉంటుంది, కాకపోతే ఇది పెద్దవాళ్ళది కాబట్టి అది కొంచెం పొడవుగా ఉంది, అందుకే కిందికి జారిపోయిండు. నేనైతే ఫుల్ భయపడ్డా, అంటే లోపలికంటే అంత లోపలికి ఏం పోలేడు, నాకైతే ఫుల్ భయం, అందుకే భయపడ్డా. వాళ్ళ పప్పనైతే అవన్నీ వదిలేసిండు. మంచిగా భయపడతాడేమో అని నేను భయపడితే వాడు అస్సలు భయపడతలేడు, మంచిగా ఆడుకున్నాడు వాటర్తోని. అండ్ ఇక్కడ హార్స్ కూడా ఉన్నాయి, గుర్రంతో వాటర్లోకి కూడా వస్తున్నారు. అట్లా వెళ్తారు అప్పుడప్పుడు కొంచెం దూరం వరకు. చార్వి కూడా తమ్ముతో మంచిగా ఆడుతున్నది. ఇది కూడా ఫస్ట్ ఎప్పుడు భయపడేది, ఫస్ట్ టైం అస్సలు భయపడకుండా మంచిగా వీటితో ఆడుకుంది. అట్లనే వాళ్ళ పప్పతో కూడా లోపల దాకా పోయింది. ఎప్పుడైనా తీసుకుపోదామని వాళ్ళ పప్ప చాలా ట్రై చేస్తాడు, కానీ అస్సలు వెళ్ళదు, ఎందుకంటే వాటర్ని చూసి ఫుల్ భయపడుతుంది. మళ్ళీ ఇది ఎక్కువ లోతు లేదు కాబట్టి అందుకో మరి ఏమో తెలియదు, కానీ మంచిగా ఆడుకున్నది. రితవ్ గారిని అయితే కొంచెం నేను కూడా వాటర్లోకి దిగితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని నేను వాటర్లోకి వెళ్ళలేను, ఓన్లీ అన్ని పట్టుకునే వరకే ఉన్నా. వాడిని కొంచెం ఆడిపించిన తర్వాత వాని డ్రెస్ అయితే రిమూవ్ చేసి వాడిని పట్టుకొని అక్కడ ఒడ్డుకైతే కూర్చుని ఉంటుంది. ఇక్కడనైతే మనకి పెద్ద పెద్ద అలలు అయితే రావు, ఏదో నార్మల్గా చిన్నగా వస్తాయి అలలు. ఒడ్డుకి కూర్చున్న తర్వాత కూడా మనం రితవ్ గాడు ఏడుస్తాడేమో, వాళ్ళని చూసి పోతా అంటాడేమో అనుకున్నా, కానీ కూర్చొని వాళ్ళ అక్కని వాళ్ళ పప్పని వాళ్ళని చూసుకుంటా మంచిగా కూర్చున్నాడు. చార్వి అయితే బీచ్ టాయ్స్తోనే ఆడుకోవడం ఇష్టం ఉంటుంది, కాకపోతే అవి ఈసారి తెచ్చుకోలేదు. ఎక్కడ కొనిపించుకుంది ఫస్ట్ టైం బీచ్కి పోయేటప్పుడు, నాకు బీచ్ టాయ్స్ కావాలి అని. అవి ఉండే కానీ అవి మర్చిపోలేదు, గుర్తుంది కానీ మేము తీసుకెళ్ళలేము. అవి తెస్తే వాటర్లోకి అస్సలు దిగది, అవి బీచ్ టాయ్స్తోనే అందులో మట్టిలో కూర్చొని ఆడుకుంటుంది మొత్తం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, బేరన్లో 2 months ఉంటాయి, జూలై అండ్ ఆగస్ట్. ఈ సమ్మర్ హాలిడేస్లలో చార్విని అయితే మేము స్విమ్మింగ్కి తోలేద్దామని అనుకుంటున్నాము, ఎందుకంటే స్విమ్మింగ్ రావాలి కదా, వస్తే మంచిది అని. నేను ఫస్ట్ టైం బీచ్కి వచ్చినప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఉంటుంది. చార్వి నేను ఒకటేసారి రావడం,
ఎందుకంటే నేను ఫస్ట్ టైం బేరన్ వచ్చినప్పుడు సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. మళ్ళీ చార్వి వచ్చిన తర్వాతనే చార్వి నేను ఇద్దరం ఒకటేసారి బీచ్కి వెళ్ళడం చాలా మంచిగా అనిపించింది బీచ్ని చూస్తుంటే. ఇక్కడ బీచ్లో ఇంకా ఆడుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయిన ఉంటిమి. ఇంటికి వెళ్ళిన తర్వాత చికెన్ అయితే తీసుకొని వెళ్ళి చికెన్ కర్రీ వండుకొని తినేసినాం. మనకి 3 days హాలిడేస్ ఉంటాయి కాబట్టి నైట్ లేట్గా పడుకున్నా నో ప్రాబ్లం అన్నట్టు. అందుకే మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు బీచ్కి వెళ్ళడం ఇష్టమా? మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినరా? ఎటువంటి బీచ్ అంటే మీకు ఇష్టం ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే మీకు బెహ్రన్లో ఏమన్నా చూడాలన్నా ఏమన్నా విషయాలు తెలుసుకోవాలన్నా కింద కామెంట్ చేయండి. నాకు తెలిస్తే నేనైతే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఓకేనా? బాయ్.